Hi friends, good morning to all. Today we explore the BHL Temple Complex. అంటే టెంపుల్ దేవుళ్ళందరూ దాదాపు ఒక 10 టెంపుల్స్ లోపలే ఉంటాయి. చాలా బాగుంటాయి. అన్నీ పక్కపక్కనే ఉంటాయి ఒక్కొక్కటి. ఇది ఒక టెంపుల్ స్టార్టింగ్, ఇది టెంపుల్ ఫ్రంట్ సైడ్. దీని పక్కనే మళ్ళీ ఇంకో టెంపుల్, పక్కనే ఒక టెంపుల్స్ ఉంటాయి అన్నీ. ఇదిగోండి కొంచెం ముందుకెళ్తే ఈ టెంపుల్ పక్కనే మళ్ళీ ఇంకా 3-4 ఉంటాయి. ఇది శ్రీ విరాట్ విశ్వకర్మ టెంపుల్. దీంట్లో గోశాల కూడా ఉంది. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది సత్యసాయి బాబా టెంపుల్. ఇంకొంచెం ముందుకెళ్తే ఇది షిరిడి సాయిబాబా టెంపుల్. ఇక్కడ మెడిటేషన్ సెంటర్ కూడా ఉంది. మురళీకృష్ణ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. ఇంకోటి టెంపుల్ ఫ్రంట్ సైడ్. ఇది కొబ్బరికాయలు, పూలదండలు, అగరబత్తులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కాళ్ళు కడుక్కోవడానికి, చేతి కడుక్కోవడానికి ఫ్రంట్ సైడే ట్యాప్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని అవతారాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ విగ్రహాలు, మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురాముడు అవతారం, రామావతారం, శ్రీకృష్ణ అవతారం, ఇంకా బుద్ధుడి విగ్రహం కూడా ఉందండి ఇక్కడ. ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉందండి. ఇదిగోండి శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం. ఇదేనండి. దాదాపు ఒక 500 మంది సరిపోతుంది దగ్గర.
చాలా పెద్దది. ప్రెసిడెంట్ తాళం వేసింది, లోపలికి వెళ్ళనియట్లేదు. ఎందుకంటే నేను బయట నుంచి తీసాను వీడియో. గుడి లోపల అయితే కెమెరా ఎలవ్ లేదండి, అందువల్ల బయట తీయాల్సి వచ్చింది. శ్రీ జ్ఞాన సరస్వతి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. అంతా చెట్లు, చుట్టూ చెట్లు బాగా పెంచారు ఇక్కడ టెంపుల్ లోపల, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి అయ్యప్ప స్వామి టెంపుల్. ఇందులో ఈ టెంపుల్లో కూడా లోపల మొబైల్ కెమెరా కూడా ఎలో లేదు, అంటే తీయకూడదు కెమెరా. స్వాములు ఉన్నారు కదా, అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది. స్వామి శరణమయ్యప్ప. టెంపుల్ లోపలికి ఎక్కువ తెలియదండి, ఇది కెమెరా ఎలో లేదు కదా, అందుకని. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ముందు వైపు ఇది చిన్న కోనేరు లాగా ఉంది. ఇక్కడ కోనేరులో తాబేళ్ళు ఉన్నాయి, దగ్గర దగ్గర ఒక 5 తాబేళ్ళు ఉన్నాయి. ఒక చేప కూడా ఉంది, కొంచెం పెద్ద చేపే. 2 అయితే బయటకు వచ్చేసినాయి, దాని మీద వచ్చి కూర్చున్నాయి. ఇంకొన్ని తాబేలు, ఒకటి చేప లోపల ఆడుకుంటున్నట్టున్నాయి. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఒక తాబేలు బయటకు వస్తుంది, లోపలికి వెళ్ళింది, బయటకు వస్తుంది. ఇక్కడ అన్నపూర్ణ మండపం కూడా ఉంది, అన్నదానం చేస్తారు. ప్రజెంట్ అయితే చేయట్లేదండి. ఇది వచ్చి షిరిడి సాయిబాబా టెంపుల్. ఇది కొత్తగా కట్టారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అన్ని టెంపుల్ లోపల నుంచి లోపలికి, అని బయట నుంచి కూడా వెళ్ళొచ్చు, లోపల నుంచి కూడా దారి ఉంది, లోపల నుంచి లోపలికి వేరే టెంపుల్కి. ఇదిగోండి బాబా విగ్రహం. పైనంతా రాసింది ఫోటోలు. ఇది ఇక్కడ బాబా చరిత్ర కొంచెం రాశారు, బాబా గురించి. బాబాకి బాణలు అంటే ఇష్టం అని, ఇంకా ఇలా పైన టెంపుల్ లోపల అన్ని ఫోటోలు పెట్టారు పైన. శ్రీ శ్రీ గణపతి మహారాజ్ టెంపుల్ వాస్తు దోష నివారణార్థం. ఇది దత్తాత్రేయ స్వామి మందిరం టెంపుల్. ఓం గురుదత్తాయ శ్రీ గురుదత్త.
శ్రీ 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 మురళీకృష్ణ దేవాలయం ఇది. టెంపుల్ కాంప్లెక్స్లోనే ఉంటుంది ఇది కూడా. ఈ టెంపుల్లో లోపలికైతే కెమెరా ఎలవ్ లేదండి. కెమెరా లోపలికైతే అంటే వీడియో తీయకూడదు, అందువల్ల బయట తీసాం. బయట వరకే కనిపించేంత వరకు తీసాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది టెంపుల్లో మురళీకృష్ణ దేవాలయంలో ఇది ప్రసాదం పెట్టారు. ఇది బయట నుంచి సాయిబాబా టెంపుల్, అది వ్యూ బాగుందని తీశారు. ఇది విజయ గణపతి టెంపుల్. ఇక్కడ చిన్న టెంపుల్లో చిన్న గార్డెన్ కూడా పెంచుతున్నారు. ఇట్లా చెట్లు, ఉసిరికాయ చెట్టు, పసుపు పూల చెట్టు, కొబ్బరి చెట్టు, విష్ణు పూల చెట్లు. ఇది కృష్ణ టెంపుల్ అని చిన్నది ఉంటుంది లోపల. ఈ గుడి లోపల చాలా విశాలంగా ఉంది. చాలా పెద్ద టెంపుల్స్ అండి. అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ వచ్చేసరికి ఏ నక్షత్రానికి ఏ చెట్టు మంచిదో ఇక్కడ రాస్తున్నాయి అన్నీ చూడండి. ఇది వచ్చేసరికి స్వాతి నక్షత్రానికి మద్ది చెట్టు పెంచుకుంటే మంచిది. మద్ది చెట్టు. ఇది ధనిష్ట నక్షత్రానికి జమ్మి చెట్టు. చిత్తా నక్షత్రానికి తాడి చెట్టు. ఇది మృగశిర నక్షత్రానికి సండ్ర చెట్టు. పూర్వాషాఢ నక్షత్రానికి నెమ్మి చెట్టు. ఇది వచ్చేసరికి భరణి నక్షత్రానికి దేవదారు చెట్టు. ఆ మధ్యలో కోనేరు ఇంత కోనేరుని కోనేరు మధ్యలో మహావిష్ణువు చూపిస్తాను, అది కూడా. ఇది పుబ్బా నక్షత్రానికి మోదుగ చెట్టు. ఉత్తరాషాఢ నక్షత్రానికి ఏదో ఉంది, పనస చెట్టు. ఉత్తరాషాఢ నక్షత్రానికి పనస చెట్టు. కృత్తిక నక్షత్రానికి మేడి చెట్టు. ఉత్తర నక్షత్రానికి జువ్వి చెట్టు. ఉత్తర నక్షత్రానికి జువ్వి చెట్టు. మూల నక్షత్రానికి వేగిస చెట్టు. ముఖా నక్షత్రానికి మర్రి చెట్టు. అశ్విని నక్షత్రానికి అడ్వసరం రసం చెట్టు. విశాఖ నక్షత్రానికి నాగలింగ చెట్టు. ఇది నాగలింగ చెట్టు అంటండి, మరి చూద్దాం. కాయలు కూడా ఉన్నాయి దీనికి. పూర్వభద్ర నక్షత్రానికి మామిడి చెట్టు అంటండి. పునర్వసు నక్షత్రానికి వెదురు బొంగు.
వెదురు బొంగు చెట్టు. పునర్వసు నక్షత్రానికి వెదురు బొంగు చెట్టు. జ్యేష్ఠ నక్షత్రానికి విషముష్టి చెట్టు. ఇది వచ్చేసరికి రేవతి నక్షత్రానికి ఇప్ప చెట్టు. ఆశ్లేష నక్షత్రానికి నాగకేసరము చెట్టు. శ్రవణం నక్షత్రానికి జిల్లేడు చెట్టు. రోహిణి నక్షత్రానికి అల్లనేరేడు చెట్టు. హస్త నక్షత్రానికి కుంకుడు చెట్టు. ఉత్తరాభాద్ర నక్షత్రానికి వేప చెట్టు. పుష్యమి నక్షత్రానికి పిప్పిలి చెట్టు. అనురాధ నక్షత్రానికి బొగడ చెట్టు అంట. బొగడ చెట్టు. శతభిషం నక్షత్రానికి అరటి చెట్టు. ఆరుద్ర నక్షత్రానికి ఇలాప చెట్టు. స్వాతి నక్షత్రం మధ్య చెట్టు. ఇది ఫస్ట్ చూసాం కదా. ఓకే. ధనిష్ట నక్షత్రానికి జమ్మి చెట్టు. ఇది తాడి చెట్టు. మృగశిర నక్షత్రానికి సండ్ర చెట్టు. చిత్త నక్షత్రానికి తాడి చెట్టు. అంటే ఈ నక్షత్రానికి ఆ చెట్టు మంచిదని చెప్తున్నారు. ఇది నక్షత్ర వనం చిత్రపటం. నక్షత్రవనం చిత్రపటం. ఇక్కడ అన్ని రాసున్నాయి చూడండి. భరణి నక్షత్రానికి దేవదారు, పూర్వాషాఢకి నిమ్మి చెట్టు, మృగశిరాకి సండ్ర చెట్టు, చిత్తాకి తాడి చెట్టు, ధనిష్టాకి జమ్మి చెట్టు, స్వాతికి మధ్య చెట్టు, కొబ్బాకి మోదుగ చెట్టు, ఉత్తరాద్ర వనస చెట్టు, కృత్తికాకి మేడు చెట్టు, నాగలింగ, విశాఖ నక్షత్రం నాగలింగ, మామిడి చెట్టు, పూర్వభద్రకి, పునర్వసుకి వెదురు బొంగు, జ్యేష్ఠకి విషముష్టి. ఇక్కడ అన్ని చెట్లకి మహావిష్ణువు కోనేరు మధ్యలో ఉంటాడండి. మహావిష్ణువు. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టూ చెట్లు. పదని ఇంకొంచెం దగ్గరికి వెళ్దాం. ఇంకొన్ని గరుడు, ఇటు సైడ్ గరుడు, హనుమంతుడు, మహావిష్ణువు మధ్యలో పెట్టారు. మహావిష్ణువు. పక్క పక్కన టెంపుల్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ గోశాల కూడా ఉంది టెంపుల్ లోపల. మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి వీటికి మేత వేయచ్చు. పావురాలు కూడా ఉన్నాయి. ఎప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటాయి పావురాలు.
మొత్తం గోచారండి. విరాట్ విశ్వకర్మ దేవాలయం ఇది. శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయం. మొత్తం టెంపుల్ కాంప్లెక్స్ లోపలే అన్నట్టు. ఈ టెంపుల్స్ అన్నీ లోపలే. మీరు బయట నుంచి కావాలంటే ఆ టెంపుల్ అట్లా వెళ్ళచ్చు. లోపల నుంచి లోపలికి కూడా కనెక్టెడ్ ఉన్నాయి టెంపుల్స్. అన్నదానానికి మనం ఇచ్చే వాళ్ళకి అక్కడ ఆఫీస్ ఉంటుంది. డొనేట్ చేసేవాళ్ళు ఎవరైనా డొనేట్ చేయొచ్చు. ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది బయట నుంచి. ఇది శ్రీ సత్యసాయి బాబా టెంపుల్. ఇది బయట నుంచి లోపలికి పార్కింగ్ ఉంది. చెట్లు బయట చిన్న గార్డెన్ టైప్లో ఉంది. ఇదంతా గార్డెన్. మెయిన్ అట్రాక్షన్ చెట్లు. ఫ్రంట్ సైడ్ చాలా బాగా పెంచారు. సత్యసాయిబాబా టెంపుల్. ఇది జెంట్స్ ఇటండి. జెంట్స్ రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. జెంట్స్ రైట్ సైడ్ కూర్చోవాలి. ఈ లేడీస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్. ఎందుకంటే అట్లానే లోపల కూడా జరుగుతున్నట్టుంది ప్రజెంట్. ఎందుకని లేడీస్ లెఫ్ట్ సైడ్, జెంట్స్ రైట్ సైడ్ కూర్చోబెట్టారు. దర్శనం కూడా అట్లనే చేసుకోవాలి. ఇక సత్యసాయిబాబా టెంపుల్లోనే ఈ గార్డెన్ కృష్ణుడు బొమ్మ పెట్టారు. ఇట్లా పిల్లల అవి. ఇదైతే చాలా బాగుందండి. Okay, thank you for watching. Like, share, subscribe and comment.